గమనించాలి. మానవునికి కొందరు శత్రువులు ఉన్నారని చెప్పాను కదా. వారిలో మొదటి వ్యక్తి గర్వము, రెండవ వ్యక్తి స్వార్థము, మూడవ వ్యక్తి ద్వేషము. అయితే నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడండి. ఆ నాలుగో వ్యక్తి ఎవరంటే మనం చెప్పుకోబోయే వ్యక్తే కోపము. ఈ కోపము అనే వ్యక్తి మానవుణ్ణి అన్ని రకాలుగా పాడు చేసి మానవునికి గొప్ప నష్టాన్ని తెచ్చి పెడతాడు. అవునండి, కోపము చేత మానవుడు ఏమీ సాధించలేడు, నష్టాన్ని తప్ప. చాలామంది వ్యక్తులు తమ జీవితంలో జరిగే చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బాధలను బట్టి కోపం తెచ్చుకొని కోపంలో వారు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాకుండా నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటున్నారు. గమనించాలి, ఒక సామెత కూడా ఉంది కదా, తన కోపమే తన శత్రువు అని. కోపము మానవునికి ఎప్పుడూ శత్రువే కానీ మిత్రుడు కాదండి. కాబట్టి ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందామండి. మనకు శత్రువుగా ఉంటున్న కోపం విషయమై జాగ్రత్త పడదాం. ఎటువంటి సందర్భానైనా సరే కోపం పడకుండా జాగ్రత్త పడదాం. ప్రశాంతంగా జీవిద్దాం. కోపమును అదుపులో ఉంచుకుందాం. రేపటి దిన నష్టానికి బదులుగా ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ నష్టమే మిగులుతుంది. మరి నష్టాన్ని మిగిల్చే కోపం మనకు అవసరం అంటారా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.